హలో మై డియర్ ఫ్రెండ్స్, జేఈఈ మెయిన్స్ జనవరి 24th షిఫ్ట్ 2 పేపర్ ఎలా ఉంది అంటే 8th పేపర్ ఇది 8th పేపర్ అంటే 21 2 పేపర్స్ 22 23 24th ఆఫ్టర్నూన్ పేపర్ ఎలా ఉందో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. పేపర్ అనేది నాట్ ఈజీ, మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పవచ్చు. షిఫ్ట్ 1తో పోలిస్తే ఇది టఫ్. ఎందుకు టఫ్ అంటే అన్ని షిఫ్ట్లల్లో మ్యాథ్స్ టఫ్. ఇందులో ఇంకేదైనా అడిషనల్గా ఏది ఇంకొక పేపర్ టఫ్ ఉంది అంటే సబ్జెక్ట్ టఫ్ ఉందంటే ఓవరాల్గా టఫ్ అవుతుంది పేపర్. అలా ఇందులో కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ రెండు లెంది టఫ్ వచ్చేసరికి పేపర్ అనేది టఫ్ అంటున్నారు. అండ్ 168 to 170 మార్క్స్ వస్తే 98% వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ మార్నింగ్ షిఫ్ట్లో 180 మార్కుల వరకు స్టూడెంట్స్ తెచ్చుకుంటున్నారు. సో ఓవరాల్గా మ్యాథ్స్ లెంది అండ్ టైం కిల్లింగ్ టఫ్. ఎందుకు సార్ మ్యాథ్స్ టఫ్ అవుతుంది అంటే స్టూడెంట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ టైం ఇచ్చి మ్యాథ్స్కి వచ్చేసరికి 45 minutes మిగిలేసరికి ఒక 10 క్వశ్చన్లకే టైం సరిపోతుంది అనమాట. అందుకని మ్యాథ్స్ టఫ్ అండ్ లెంది అవుతుంది. కెమిస్ట్రీ వచ్చేసరికి మల్టీ కాన్సెప్ట్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ రావడం వల్ల ఇది 1 hour కన్నా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఇది టఫ్ అయి కూర్చుంటుంది. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ టఫ్ ఇచ్చారు కాబట్టి కెమిస్ట్రీ టఫ్ అని అంటున్నారు. ఫిజిక్స్కి వచ్చేసరికి బెటర్ అండ్ మోడరేట్ అని చెప్తున్నారు కెమిస్ట్రీ మ్యాథ్స్తో పోలిస్తే. డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్స్ మాత్రం కొన్ని తక్కువనే ఉన్నాయి, బట్ ఆన్సర్స్ వస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా మ్యాథ్స్ 10 to 12 క్వశ్చన్స్, ఫిజిక్స్ 18 to 20 అండ్ కెమిస్ట్రీ 18+ క్వశ్చన్స్ వరకు చేయగలుగుతున్నారు మై డియర్ స్టూడెంట్స్. సో ఇది టోటల్ ఇది దీని యొక్క ఫుల్ వీడియో కింద మన ఛానల్ కనిపించే దగ్గర ఇక్కడ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు ఫుల్ వీడియో వస్తుంది. 28th షిఫ్ట్ స్టూడెంట్స్కి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను దీంట్లో, ఈ షార్ట్లో, ఈ వీడియోలో ఒకసారి దీన్ని చూడండి. మనది ఫ్రీ మెంటర్షిప్ ఇస్తాం మై డియర్ స్టూడెంట్స్. మీకు కౌన్సిలింగ్ అయిపోయి సీట్ వచ్చినంత వరకు. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.